హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో చికెన్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకే రకమైన బిర్యానీలా కాకుండా ఇలా ఒకసారి చికెన్‌తో రైస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. టైం కూడా అంతగా పట్టదు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్‌లో కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్‌లో ఈ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 400 గ్రామ్స్ వరకు చికెన్ని బోన్తో తీసుకుని దీనిని బాగా శుభ్రం చేసుకుని తీసుకోండి. చికెన్లోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 12 వెల్లుల్లి రెమ్మలు, 2 యాలక్కాయలు, 1 లవంగం, దాల్చిన చెక్క, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకుని దీనిని మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్నాక దీనిలోనే ఒక నిమ్మకాయను పూర్తిగా రసం తీసుకుని వేసుకోండి. ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ రైస్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని ఇవి బాగా వేడయ్యాక ఒక డజన్ జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకుని ఇందులోనే ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, 1 యాలక్కాయను కూడా వేసుకోండి. అలాగే ఒక ఉల్లిగడ్డను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కలు బాగా వేయించుకోండి. ఇవి ఆల్మోస్ట్ ఇలా వేగిపోయాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని దీనిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంచెం దగ్గరగా అయ్యే వరకు దీనిని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా దగ్గరకు అయ్యాక దీనిలో 400 గ్రామ్స్ వరకు ఉడకబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోండి. రైస్ మొత్తం కుక్ చేయక్కర్లేదు, 90% మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా కర్రీ గ్రేవీ కూడా వేసుకోండి. ప్యాన్ మాడిపోకుండా ప్యాన్ కింద ఒక పాడైపోయిన అట్ల పెనం పెట్టుకోండి. ఈ రైస్ పైన మరి కొంచెం గ్రీన్ వాటర్ని కూడా వేసుకుని దీనిపైన సరిపోయేటట్టుగా మూత పెట్టుకుని ఆవిరిపోకుండా కొంచెం బరువును పెట్టుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయాక రైస్ చూడండి ఈ విధంగా బాగా కంప్లీట్గా కుక్ అయిపోవాలి. గ్రేవీ కూడా అడుగు పట్టకుండా చక్కగా దగ్గరకు అయిపోయింది కదా. దీనిని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని ఈ రైస్ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా చికెన్ రైస్ రెడీ. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. బిర్యానీ బదులుగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.